వచ్చే లిస్ట్ మాత్రం కొంచెం చిన్న చిన్నగా రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు రిలీజ్ అవుతూ ఉంది అనమాట. స్టార్ట్ అయితే కొంచెం టైం పడుతుంది స్టార్ట్ అవ్వడానికి. చిన్న చిన్నగా ఇంటర్వ్యూస్ వల్ల షెడ్యూల్ చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ బిగ్ బాస్లో సెలక్షన్స్ ఎలా ఉంటాయి అంటే బాగా ఫేమస్ అయిపోవాలి. ఆర్ఎల్స్ ఫేమస్ ఇన్ ద సెన్స్ వాళ్ళు నెగిటివ్గా నవ్వచ్చు, పాజిటివ్గా నవ్వచ్చు, ఆర్ఎల్స్ కాంట్రవర్షియల్గా కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఉన్న ట్రెండ్లో మన తెలుగు సెలబ్రిటీస్ బాగా బెట్టింగ్ యాప్స్లలో వాటిలలో వీటిలలో ఇరుక్కొని ఉన్నారు. అంటే పొలిటికల్గా కూడా కొన్ని కొన్ని ఇష్యూస్లో ఇరుక్కొని ఉన్నారు. వాళ్ళని కూడా తేవచ్చు. అండ్ కొంచెం ఏజ్ ఉంటుంది, అంటే కొంచెం ఏజ్డ్ ఉంటారు, కొంచెం మిడిల్ ఏజ్ ఉంటారు, కొంచెం యంగ్ ఉంటారు కదా, అలానే కదా తీసుకొస్తారు. యాక్చువల్గా అయితే అదే ప్రాసెస్. అంటే అందరూ కలిసి ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళని కలిసి ఒక దగ్గర పెడితే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు మనకి ఎలా కన్వే అవుతాయి అన్నదే మెయిన్ థీమ్ అనమాట. ఇంకా ఇవాళ తెలుగు అప్డేట్స్ అంటే తెలుగు సినిమా విషయానికి వస్తే అప్పట్లో మీకు గుర్తుందా, మన చిన్నప్పుడు 7G బృందావన్ కాలనీ అని చెప్పేసి ఒక క్లాసిక్ హిట్ వచ్చింది, బంపర్ హిట్, ఒక రేంజ్ లవ్ స్టోరీ. అది అసలు మైండ్ బ్లోయింగ్ లవ్ స్టోరీ. దాన్ని ఇప్పుడు సెల్వ సారు సిరీస్ అంటే సీక్వెల్ తీస్తున్నారు. సీక్వెల్లో 50% షూట్ ఫినిష్ అయిపోయిందని నేను అప్డేట్ చేశారు నిన్ననే. అసలు వెయిటింగ్ అనమాట నేను దానికోసము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే అదే జాక్ది నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టారు, ట్రైలర్ రిలీజ్ ప్రెస్ మీట్ అనుకుంటా. సో ఆ రిలీజ్లో ఏం చెప్పారు అంటే ఒకవేళ జాక్ నుంచి సిరీస్ అంటే సీక్వెల్స్ వస్తే ఎలాంటి టైటిల్స్ ఉండొచ్చు. సో దానికి రిప్లైగా ఏమి ఇచ్చారంటే జాక్ ప్రో మ్యాక్స్, జాక్ అల్ట్రా ప్రో మ్యాక్స్ అని చెప్పి బదిలిచ్చారనమాట. సో నాకు అది కొంచెం డిఫరెంట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన సందీప్ రెడ్డి వంగ సార్ ఉన్నారు కదా, ఆ సార్ వచ్చేసి ఇప్పుడు ఫిల్మ్ తెస్తున్నారు కదా, మూవీ స్పిరిట్ ప్రభాస్ తోటి. ఆ మూవీలో కాస్టింగ్ వచ్చేసి మన విజయ్ సేతుపతి సార్ని అప్రోచ్ అయినట్టుగా, అంటే ఫైనల్ చేసినట్టుగా ఆయన కూడా డేట్స్ ఇచ్చినట్టుగా ఒక న్యూస్ వచ్చింది. ఇంకా దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోతాయి అలాంటప్పుడు. సో మీకు ఏమైనా అప్డేట్ తెలిస్తే అవి కూడా అప్డేట్ చేయండి. బాయ్, సీ యూ. హలో, హాయ్ అందరికీ. ఏం చేస్తున్నారు? నేనైతే ఆఫీస్కి వచ్చేసాను. ఇవాళ ఇన్వాయిసింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ స్పెషల్ థింగ్ ఏంటంటే ఇవాళ ఆర్జీవి సార్ బర్త్డే అంట, టర్నింగ్ ఇంటూ 63 అంట. తన మీరు ఫాలో అవుతుంటారా? మీకు ఎలా అనిపిస్తుంది తన ఫిలాసఫీస్, పాయింట్స్ చెప్పేవి? నాకైతే కొన్ని సూపర్ అనిపిస్తాయి. హాయ్ అందరికీ, ఏం చేస్తున్నారు? టీ తాగారా? జస్ట్ ఆఫీస్ అయిపోయిందని ఇంటికి వచ్చేసాను. అంటే ఇవాళ అప్డేట్స్ ఏంటంటే మూవీ పరంగా అయితే ఇప్పుడు మనం చెప్పాం కదా, పెద్ది అని మూవీలో నిన్న చిన్న టీజర్ షార్ట్ రిలీజ్ చేశారు. చిన్నది, జస్ట్ ఒక ½ మినిట్ కూడా ఉంటుందో ఉండదు, చిన్నది. అందులో ఒక డైలాగ్ ఉంటుంది లాస్ట్లో, అంటే ఇట్లనే బతికేస్తా, ఇంతేనా, బతికితే చాలా పెద్దగా బతకాలన్నట్టు శ్రీకాకుళం స్లాంగ్లో ఉంటుంది. శ్రీకాకుళం స్లాంగ్ మాది యాక్చువల్గా. మాది అంటే నాది శ్రీకాకుళం స్లాంగ్, అండ్ ఫ్రమ్ శ్రీకాకుళం అనమాట. సో నాకు అది చాలా యూనిక్ అనిపించింది. లాస్ట్లో 1 వర్డ్ ఉంటుంది, సెట్ మీ అనేసి. అట్లా అంటున్నాం మనం అనమాట. అంటే ఏదైనా ఉంటే మాట్లాడుతుంటే చెప్పరా, సెప్ని, చెప్పేటి, ఏటే అన్నట్టు మాట్లాడతాం కదా. చిన్న ఫ్లేవర్ ఏదైతే ఉందో అది యాడ్ చేశాను అనమాట. భలే అనిపించింది. మీరు చూసారా ఆ టీజర్? చాలా బాగుంది, చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చే షార్ట్లో ఓటీటీ రిలీజెస్ కోసం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఓటీటీ రిలీజెస్ అంటే ఇప్పుడు కోర్ట్ వచ్చే మూవీ నెక్స్ట్ నెట్ఫ్లిక్స్లో వస్తుంది అన్నమాట, April 11th. ఇంకా మొన్న అది ఏంటో మరి మ్యాడ్ స్క్వేర్, అదే మ్యాడ్ 2 వచ్చింది కదా, అది 4 weeks తర్వాత మన నెట్ఫ్లిక్స్ వాళ్ళే ఇచ్చేస్తారంట. అంటే అది కూడా 4th week. ఇప్పుడు ఆల్రెడీ 1 week అయిపోయినట్టుంది, 1 week 10 days అయిపోయినట్టుంది. నెక్స్ట్ ఇంకొక 4 weeks రన్ అయిన తర్వాత నెక్స్ట్ డే నెట్ఫ్లిక్స్లోకి వచ్చేస్తుందంట. కోర్ట్ April 11th అని అంటున్నారు. కోర్ట్ April 11th. దాంట్లో ఏంటంటే ఆల్ లాంగ్వేజెస్ డబ్ చేశారంట, OSOs ఇచ్చేసారు. మనం తెలుగులో ఒక్కటే రిలీజ్ చూసాం కదా థియేటర్స్లో. ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ది నెట్ఫ్లిక్స్లో ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ అమెజాన్లో వచ్చేసి ఒక 2-3 వస్తున్నాయి, బట్ ఎగ్జాక్ట్గా టైటిల్స్ ఇంకా డిక్లేర్ చేయలేదు వాళ్ళు. అంటే ఇప్పుడు కోర్టు వరకు తెలిసింది నాకు. కోర్టు దట్టు ఆల్ లాంగ్వేజెస్. మీకు ఏమైనా అప్డేట్ తెలిస్తే అది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో, హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్.
ట్యూస్డే వర్క్ బిజీగా ఉంటారు. అయితే ఇవాళ సెలబ్రిటీస్ బర్త్డేస్లో మన ఏ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సార్ బర్త్డే, అలాగే మన న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేసే నిత్యా మీనన్ గారిది కూడా బర్త్డే. వాళ్ళిద్దరికీ బెస్ట్ విషెస్, హ్యాపీ బర్త్డే అనమాట. అదే మన ఛానల్ ద్వారా చెప్దామని వచ్చాను. మన ఛానల్లో ఎంతమంది అండి సబ్స్క్రైబర్స్, 89 మెంబర్స్. వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. బట్ నా హ్యాపీనెస్ అనమాట అలా షేర్ చేయడం. మీరేమంటారు? మీరు కూడా విషెస్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్, సీ యూ. హలో, హాయ్ సీ పీపుల్. ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడే జస్ట్ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత టీవీ ఆన్ చేయగానే మన జాక్ మూవీ ప్రీ రిలీజ్ ప్రోగ్రామ్ లైవ్ వచ్చేస్తుంది అనమాట. నేను చూస్తున్నాను. దానికి స్పెషల్ గెస్ట్ వచ్చేసి రానా దగ్గుబాటి సార్ అని ఇందాకే పోస్టర్లో కూడా చూసేసాను. ఎప్పుడు వస్తారో చూడాలి. అండ్ ప్రీ రిలీజ్ది స్టేజ్ మీద ప్రోగ్రామ్ అవుతుంటుంది కదా, స్టేజ్ మీద అందరూ వాళ్ళ స్పీచెస్ ఇస్తున్నప్పుడు నేను ఒకటి కనిపెట్టాను. ఒక ప్రోగ్రామ్ హైలైట్గా ఒకటి కనిపెట్టాను నేను నా తెలివితేటలతో. అది మీకు తెలిస్తే మీరు కూడా చెప్పండి, అవును కరెక్టే, లేదు ఫేక్ అని చెప్పండి. ఏంటంటే లీడ్ రోల్ ఉన్నారు కదా యాక్ట్రెస్లో, అదే వైష్ణవ్ చైతన్య, తనది డ్యూయల్ రోల్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, డ్యూయల్ రోల్ అని అనిపిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ అని చెప్తున్నారు. ఎంతవరకు యాక్షన్ థ్రిల్లర్ చూసాం మనం ట్రైలర్లో, కొద్దిగా గొప్ప ఉంది. చూద్దాం మరి మూవీ ఎలా ఉండబోతుందో. ఎలానో రేపు ఎల్లుండి అంటే 10th రిలీజ్, రేపో ఎల్లుండో ప్రీమియర్ షో చేస్తారు కదా మన సెలబ్రిటీస్ ప్రీమియర్ షో అని. అంటే మనం కాదు, వాళ్ళకి వేస్తారు కదా. వాళ్ళ రివ్యూస్లో మనకు అర్థమైపోద్ది మూవీ ఎలా ఉంది ఏంటి అన్నది. నెక్స్ట్ మూవీ కోసం నెక్స్ట్ షార్ట్లో చెప్తాను కూడా. అంటే ప్రదీప్ కూడా బాగా కనిపిస్తున్నాడు యూట్యూబ్లో. ఎందుకు అంటే తన మూవీ ప్రమోషన్స్ తను చేస్తున్నాడు కాబట్టి. April 11th ఉంది అది కూడా రిలీజ్, థియేటర్కి రిలీజ్. అయితే ఇవాళ ప్రమోషన్స్ భాగంగానే మన శేఖర్ మాస్టర్ తోటిను సుధీర్ తోటి, అంటే నాకు సుధీర్ అంటే చాలా రెస్పెక్ట్. నేను అనను అంటే గారు సార్ అని రాదు, ఎందుకంటే తను అంత క్లోజ్గా మనతో ఉన్నట్టే ఉంటుంది. అంటే ప్రతి ఇంటి ఎదిరింటి అబ్బాయిలానే అంత ఫ్రీగా ఉంటారు తను. సో సుధీర్ సార్ ఓకే, నాకు చెప్పడానికి ఏం ప్రాబ్లం లేదు. సుధీర్ సార్ తోటి, శేఖర్ మాస్టర్ తోటి తను ఇవాళ ప్రమోషనల్ వీడియో చేశారు. సూపర్ ఉంది, జిమ్ రిలేటెడ్, చాలా బాగా అనిపించింది. చాలా ఫన్ వచ్చింది దాని నుంచి. చాలా డేస్ తర్వాత సుధీర్ని అలా చూసామన్నమాట. మీరు కూడా చూసేయండి ఆ వీడియో. అంటే వీడియోని ప్రమోట్ చేయడం కాదు, యాక్చువల్గా నాకు సుధీర్తో ఒక ర్యాపో ఉంటుంది కదా, వాళ్ళతో బాగుంటుంది. ఆ ర్యాపోని మనం చూస్తే మంచిగా అనిపిస్తుంది. అండ్ April 11th వచ్చేసి ఆ మూవీ రిలీజ్. మరి మీరు ఏ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారు? April 10th జాక్, April 11th అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. మరి మీరు దేనికి వెళ్తున్నారు? హాయ్ సీ యూ పీపుల్. ఏం చేస్తున్నారు అందరూ? అప్డేట్స్ చూసేసారా? ఇవాళ అప్డేట్స్ ఏంటంటే లెనిన్ సినిమా ఉంది కదా, అఖిల్ గారి అయ్యగారి నెంబర్ 1 సినిమాది చిన్న టీజర్ ఇచ్చారనమాట, డైలాగ్ టీజర్. చాలా బాగుంది. మీరు చూసారా? అంటే నాకు ఈ మధ్య ఏమనిపిస్తుంది అంటే మొన్న పెద్ద షాట్ కూడా దాని రిలేటెడ్ అనిపిస్తుంది, బతుకు మీద కోసమే. దీని మీద కూడా అంటే వాళ్ళ డాడీ చెప్పినట్టు పుట్టేటప్పుడు పేరు ఉండదు, మనం పేరు సంపాదించుకుంటాం, చనిపోయినాక పేరే ఉంటుంది అని సంథింగ్ ఆ టైప్లో ఉంటుంది. ఒకసారి చూడండి, భలే అనిపించింది నాకు. చాలా మంచి మెసేజ్ లాగా అనిపించింది. లెట్స్ సీ సినిమా ఎలా ఉంటుందో. ఇవాళ సార్ గారి బర్త్డే కాబట్టి స్పెషల్గా రిలీజ్ చేశారు, ఒకసారి చూసేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే యాజ్ యూజువల్గా జాక్ ప్రెస్ మీట్లు ప్రమోషన్స్ అవుతున్నాయి. అండ్ అన్నిట్లో కూడా అంటే ప్రమోషన్స్ ఎక్కువైనా కూడా టెన్షన్ వచ్చేస్తుంది నాకు, అందుకే ఫిల్మ్ ఎక్కడికి వెళ్ళిపోద్దు, మూవీ ఎక్కడ పోద్దు అనేసి. చూద్దాం ఎలా వస్తుంది ఏంటన్నది. అంటే భాస్కర్ గారి మూవీ కదండి, అప్పట్లో బొమ్మరిల్లు, ఇంటర్వెల్ బ్లాక్, ఆరెంజ్, క్లైమాక్స్ బ్లాక్, ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకుంటే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆ మాత్రంగా. ఎందుకంటే ఆరెంజ్ సినిమాలో సైడ్ క్యారెక్టర్ వేసిన ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి మెయిన్ లీడ్ రోల్గా పెట్టి మూవీ తీస్తున్నారు భాస్కర్ గారు. సో నేను ఆ దృష్టి అంటే ఆ కోణంలో ఆలోచిస్తే కొంచెం మంచిగా తీస్తారు. ఎందుకంటే ఆరెంజ్ అనే టైటిల్లో ఒక వెరైటీ ఉంటుంది, బొమ్మరిల్ అనే టైటిల్లో ఒక వెరైటీ ఉంటుంది. సమ్ మిస్సింగ్ అంటే అట్లా మిస్ అయిన ఫ్లేవర్స్ అన్నీ ఇప్పుడు మనం చూడొచ్చు అని చెప్పేసి నేను జాక్ కోసం వెయిటింగ్ అనమాట, అంతే. మరి మీరేమనుకుంటున్నారు? మూవీ ఎలా ఉండబోతుంది, ఎలా అంటే మీరు ఏమనుకుంటున్నారు మూవీ కోసం? కొంచెం షేర్ చేయండి మీ థాట్స్ కూడాను. మీకు నా వీడియోస్ నిజంగా నేను నచ్చినట్టుగా అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బాయ్ బాయ్, సీ యూ అండి. హలో, హాయ్. అసలు ఏం ఎక్స్ప్రెషన్ లేకుండా ఒక చిన్న షార్ట్ రీల్ చేయలేకపోతున్నాము. అలాంటిది మన భాస్కర్ గారు ఆ మూవీని ఎలా తీసారో అర్థం కావట్లేదు.
ఒక్క సీన్ కూడా ఎక్సైటింగ్గా లేకుండా తీయడం అంటే చాలా కష్టమైన పని. సారీ అండి. సరే, చూసి ఎంజాయ్ చేసేసండి. ఇంకా ప్రో ఎలా ఉందో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి. బాయ్ బాయ్.